శ్రీహరి గారు 420 హామీలు 420 హామీలు ఇచ్చిన అధ్యక్ష. కావాలంటే అవన్నీ నేను తీశాను, ఒక నోట్బుక్ కూడా తయారు చేశాను. అధ్యక్ష, ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టో అధ్యక్ష. వీళ్ళు అడుగుతారని నేను ప్రిపేర్ అయ్యి వచ్చిన అధ్యక్ష. నా దగ్గర డాక్యుమెంట్ ఉన్నది అధ్యక్ష. అన్ని మొత్తము సమాచారం నా దగ్గర ఉన్నది అధ్యక్ష. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, రాష్ట్ర వనరులను పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర అధ్యక్ష, ఇట్లయితే కష్టం. మీరు అధ్యక్ష, ప్లీజ్ సత్యనారాయణ గారు ప్లీజ్. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చింది. ఆ 6 గ్యారంటీలలో 13 హామీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఉన్నాయి, డిక్లరేషన్స్లో అనేక హామీలు ఉన్నాయి. అందులో అధ్యక్ష, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం, ఈ 5 గ్యారంటీలకు గాను 53,196 కోట్ల రూపాయలు దీంట్లో కేటాయించిన అధ్యక్ష. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలకు, మీరు ఇచ్చిన 13 హామీలకు ఈ బడ్జెట్ ఏ మూలకు సరిపోదు అని నేను చెప్పదలుచుకున్నా. మీరు హామీలు ఇచ్చిన దాన్ని తప్పట్టడం లేదు నేను. అయితే దీంట్లో ఒక మెలికే పెట్టిన అధ్యక్ష. మా ప్రభాకర్ సాబు, మా శ్రీధర్ బాబు వినాలే ఇది. అరే నీకు తెలియదే, కూర్చో, నేను చెప్పేది విని రాదు. మా ప్రభాకర్ బాబు, మా ప్రభాకర్ గారు, మా సోదరులు శ్రీధర్ బాబు గారు, ఒక్కసారి నేను మీరు ఇచ్చిందే చదువుతున్నా, వేరే చదువుతలేదు. ఆగరాదే, ఎందుకు తొందరపడుతున్నావు సార్? ఆగుతామే, సత్యం ఆగురా. ఈ బడ్జెట్లో అధ్యక్ష, పేజ్ 13, పారా 25, ఈ బడ్జెట్లో ఈ పథకాల అమలుకు 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. ఈ కేటాయింపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే చేయడం జరిగింది. హామీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున అది పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులు కేటాయిస్తాం. అంటే ఇక్కడ చూడండి అధ్యక్ష, చెప్తా అరే వివరించాలి కదా, తప్పేమున్నదో చెప్తా నేను. అధ్యక్ష, హామీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున అంటే ఈ పేరుతోని ఈ రైడర్తోని, బడ్జెట్లో పెట్టిన ఈ రైడర్తోని దీన్ని కాలయాపన చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. నాకు తెలిసి వచ్చే 6 మాసాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ హామీలను నెరవేర్చే పరిస్థితి లేదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. కావాలనే లోక్సభ ఎన్నికల కొరకు ఆగి, ఎలక్షన్ కోడ్ రాగానే కోడ్ వచ్చింది, మేము ఏం చేయలేకపోతున్నామని చేతులెత్తేసడానికే ఈ ప్రతిపాదన అని చెప్పి